సార్ ఇప్పుడు చాలా మందికి కిడ్నీ ఫెయిల్యూర్స్ పేషెంట్స్ అయితే ఏ ఫుడ్ తీసుకోవాలి? అసలు ఏ ఫుడ్ తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చాలా మంది ఉంటారు కదా సార్. అసలు అవునమ్మా. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఏ ఫుడ్ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి సార్? వాళ్ళకెలా హెల్ప్ అవుతుంది? చూడమ్మా మా కిడ్నీ ఫెయిల్యూర్‌కి మేము చాలా రిసర్చ్ చేస్తున్నాం మా వెల్‌నెస్ సెంటర్‌లో. ఆల్‌మోస్ట్ మేము వేల మంది పేషెంట్స్‌కి ట్రీట్ చేశాము. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కు మధ్యాహ్నం మేము సొరకాయ ఇస్తాము. రాత్రికి బీరకాయ ఇస్తాము. ఇది మెయిన్ వెజిటబుల్ ఇస్తాము. దాంతో పాటు మేము ఫుడ్‌లో ఏందంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ ఇస్తాము. లంచ్‌లో ప్లేట్ 1, ప్లేట్ 2 అని 2 ప్లేట్‌లు ఇస్తాం. ప్లేట్ 1లో ఏందంటే వాళ్ళ బాడీ వెయిట్ ఎంతుంటో ఇంటూ 4 గ్రామ్స్ అన్ని వెజిటబుల్స్ ఇస్తాం. లో పొటాషియం ఫుడ్స్. సలాడ్ ఇస్తాం. లేదంటే స్టీమ్ చేసి ఇస్తాం. దాంతో పాటు మేము ఒక చట్నీ ఇస్తాం. ఒకరోజు యాపిల్ చట్నీ, జామకాయ చట్నీ, పపయ్య చట్నీ ఇస్తాం. సలాడ్‌తో పాటు చట్నీ. ఇంకోటేమో ప్లేట్ 2లో బార్లీ రోటీ ఉంటుంది. సొరకాయ ఉంటుంది, ఉసిరికాయ ఉంటుంది. అన్ని రకాల వెజిటబుల్స్ లో పొటాషియం ఫుడ్ ఉంటుంది. దీనివల్ల ప్లస్ సూప్ గూడా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకేందంటే స్లోగా క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, వాపు తక్కువైతుంది. ప్లస్ మేమన్ని వెజిటబుల్స్ అన్ని వాటర్‌లో పెట్టేసి బాయిల్ చేసేసి ఆ పొటాషియం ఆహ్, దాన్ని బాయిల్ చేయడం వల్ల పొటాషియం తగ్గుతుంది. ఆ ఫుడ్సే కిడ్నీ పేషెంట్స్‌కి ఇస్తాము. మీరు గూడా అలానే ట్రై చేయండి. ప్లేట్ 1లో వెజిటబుల్స్ ఉండాలె. ప్లేట్ 2లో మేము మెయిన్ ఫుడ్ ఉండాలి. మేము రైసు, చపాతీ ఇవ్వము. ఓన్లీ బార్లీ రొట్టె ఇస్తాము, బార్లీ కిచిడి ఇస్తాము. అన్ని బార్లీకి సంబంధించిన వస్తువులే ఇస్తాము. ఆ బార్లీ అనేది డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. కిడ్నీ పేషెంట్‌లకు యూరిన్ అవుట్‌పుట్ సరిగ్గా ఉండదు. ఈ బార్లీ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి యూరిన్ అవుట్‌పుట్ కూడా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ. నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్. సౌత్ ఇండియాలోనే బెస్ట్ వెల్‌నెస్ సెంటర్ వచ్చిందండి మాకు. సో, మా దగ్గర ఏందంటే హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, సింగి డాక్టర్, థైరాయిడ్ మల్టీ స్పెషాలిటీ ప్రపంచంలో ఏమేమి న్యాచురల్ థెరపీస్ ఉన్నాయో అన్నీ మేము ఒకటే ప్లేస్‌లో పెట్టామండి. ప్రతి క్రానిక్ మేము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కి హై క్రియేటిన్ ఉన్న వాళ్ళకు, డయాలిసిస్ మీద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అయితే డయాబెటిస్‌లో ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కూడా మేము ఇన్సులిన్ కూడా స్లోగా తగ్గిస్తున్నాము. ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ మీరు సర్జరీ అన్నారనుకోండి, క్రానిక్ ప్రాబ్లమ్స్ తప్పకుండా బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ మా వెల్‌నెస్ సెంటర్‌కి వచ్చేసి, మా వెల్‌నెస్ సెంటర్‌ని సంప్రదించేసేసి, మా టీమ్ ఆఫ్ డాక్టర్లతో చెకప్ చేసేసి, మా దగ్గర లంచ్ చేసేసి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఏదైనా మేజర్ సర్జరీ చేసుకోవాలన్నా, మేజర్ ఏమన్నా ఆహ్, ఎనీ మేజర్ ట్రీట్మెంట్స్‌కి ముందు మా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బెటర్ అండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కి తగ్గుతున్నాయి. డయాబెటిస్ తక్కువైతున్నాయి. మోకాళ్ళ నొప్పి తక్కువైతున్నాయి. ఈవెన్ రొమాటైడ్ ఆర్థరైటిస్ తక్కువైతుంది. ఇంకోటేంటంటే చాలామందికి మైగ్రేన్ ఉంటుంది. మైగ్రేన్‌కి ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడతారు. మా వెల్‌నెస్ సెంటర్‌లో మేము శిరోధార చేస్తాం. శిరోధార వల్ల ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా రండి. మా వెల్‌నెస్ సెంటర్ సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలో ఉందండి. మా టెలిఫోన్ నెంబర్ వచ్చేసి 7070 999 313కి సంప్రదించండి. మేము మీకు హెల్ప్ చేస్తాం. థాంక్ యూ.